హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆడబిడ్డ ఇంటికి వస్తే. సో మొన్న అయితే మా ఒక వీడియో 18K పోయిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరో ఒకరు వాయిస్ ఒక్కటే బాగాలేదు, దరిద్రంగా ఉంది అన్నారు. దానికి నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. కానీ ఏం చేస్తాంలేండి, ఆడియన్స్కి నచ్చితేనేగా ఏదైనా చేయగలం, పెట్టగలం. అందుకోసం సారీ అండి మీకు డిసప్పాయింట్ చేసినందుకు. ఇంకొక విషయం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే అస్సలకి పోలేదు. ఇంకొక మాట, దీంట్లో చూస్తున్న పేర్లు కానీ, పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, ఏవైనా కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏమ్మా రాధా, చూడు ఇక్కడైనా బాగా నచ్చుతుందో లేదో చూడు. చిన్నవి నుంచి పెద్ద వరకు ఇక్కడే ఉన్నాయి, చూడు, చూసి తీసుకో. ఆడైతే నీకు నచ్చలేదు అన్నావు, నచ్చలేదు కాదు కానీ వాడు షాపోడే లేదు, పెద్దవి ఉన్నాయన్నాడు. నేనేం చేయాలన్నా, ఆడ బాగాలేకపోతే అట్టే తీసుకోమంటావా? ఇక్కడ షాప్ అతన్ని అడుగుదామంటే ఎన్ని లీటర్లు పడుతుంది, ఏం కథ, అసలు వస్తుందా లేదా, మళ్ళీ ఇంటికి పోయినాక అది పోయింది ఇది పోయింది అని చెప్పి బాధపడే కన్నా ఇక్కడే చూసి అన్నీ చూసి తీసుకునేదే మేలు. ఇప్పుడు చూడు, ఎంత పెద్ద షోరూమ్ ఉన్నా కూడా కనీసము అసలు అంత పెద్ద షాప్ ఉన్నా కూడా ఒక్క చిన్న మినీ కూలర్ కూడా లేదంటే ఏం చేయాలి ఇంకా? అవునులే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే. చూసి తీసుకుందాంలే, ఉండు, షాప్ అయితేనే పిలుస్తూ ఉండు. వీళ్ళొకరు షాపు ఉంటుంది కానీ మనుషులే కనబడరబ్బా. ఏందో మళ్ళీ వచ్చే కస్టమర్స్ని ఇది చూపిండి అది చూపిండి, మేము కూడా మీ ఇలాగే కస్టమర్స్ అని చెప్పేస్తారు. మళ్ళీ తల తీసేసినట్లు అయిపోతుంది నాకు. మళ్ళీ వాళ్ళకి బాగుండదు, మనం అడిగిన వాళ్ళు మనము తిక్కోలం కాకపోతే ఇంకా మళ్ళీ ఊరికి తిట్టించుకోవాలి అందరితో. షాపు అమ్మేవాళ్ళు కనీసం అవును కస్టమర్స్ వచ్చినారు ముందు వచ్చి నిలబడితే తెలుస్తుంది కదా అనేది లేదు. ఆడుంటారో ఏమవ్వా, ఇప్పుడు కస్టమర్స్ ఎవరో షాప్ అమ్మేవాళ్ళు ఎవరో సామాన్లు అనేది అర్థం కాదు. ఏది బాగుందప్ప, దీన్ని ఆన్ చేసి చూపిస్తే కానీ మాకు కనబడదే. ఈ షాపు అమ్మేవాళ్ళు, షాప్లో ఉండేవాళ్ళు ఎవరో ఏందో సేల్స్ మ్యాన్ జల్దీనే రావట్లేదు. ఇది చూసే బాగుంది కొంచెము, కానీ కలర్ బాగాలేదు. మా మమ్మీ నన్ను చూసుకుని రమ్మని చెప్పింది. కూలర్లు నాకేం తెలుస్తాయని, కనీసం అన్నీ ఒకే రకంగా కిటికీలు అక్కున్నాయి. ఈ కిటికీలు ఏందో నాకు అర్థమే కాదు. ఇక్కడ నీళ్ళు ఆడబోస్తారు, ఎక్కడ ఆన్ చేస్తారు, స్విచ్ ఆడబెట్టల్లా, ఏమి కనబడగలదు ఇంట్లో అసలు. చిన్నపిల్లలు పోయి చూసుకొని రాపో అని చెప్తారు. మేమేమో కనీసము ఏం అర్థం కాలేదంటే ఏం చదువుకుంటారా నువ్వు అని మమ్మల్ని తిట్టి పంపిస్తారు. ఏందో ఏం అర్థం కావట్లేదు. ఎవరో వచ్చారు, ఇతనే ఉండాలి. చేయి పెట్టి మరి చూస్తున్నాడంటే కస్టమర్లా సేల్స్ మ్యానా? ఒకసారి అడిగితే పాయా. ఏ బాబు, ఎవరది? ఏం అంకుల్? ఏం బాబు అంకుల్ గింకుల్ అంటున్నావు? కూలర్లు చూపిస్తావని అడుగుదామని వస్తే అంకుల్ గింకుల్ అంటావు. ఎట్లా కనబడుతున్నాను నీకు? పెళ్ళి అయింది కానీ ఇంకా నాకు పిల్లలు కూడా పుట్టలేదు తెలుసా? అప్పుడే అంకుల్ మాదిరిగా కనబడుతున్నానేమో. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మాత్రం నువ్వు మాత్రము ఎవరు అంకల్స్ వేసుకోరా జీన్స్ ప్యాంటు? యంగ్గా ఉండే వాళ్ళే వేసుకుంటారా జీన్స్ ప్యాంటు? నువ్వు వేసుకున్నంత మాత్రాన నీ ఏజ్ ఏమి తక్కువ అయిపోదు. నేను అడిగి అట్లయితే తిరిగి అంకుల్ అంటే ఎట్లా ఉంటుంది నీకు? అయ్యో ఏంటి అంకుల్, మా మమ్మీ పంపించిందని నేను వచ్చినా కానీ నాకేమి ఏంటి అంకుల్ మీది? నాకు ఏంది అర్థమే కాదు. ఏం కావాలి మీకు? పిలిచింది మీరే కదా, ఏంది అడుగుతారు? నన్ను ఏం అడుగుతారు? ఏంది అడిగేదేంది? కూలర్లు అమ్మేవాళ్ళకు ఉండాలి. ఏంది అంకుల్ గింకుల్ అంటున్నావు? అయినా ఏజ్ డిఫరెన్స్ తెలుదా నీకు? కూలర్లు చూపిమని అడగదామని వచ్చిన ఏ బాబు అని మర్యాదగా అడిగినా. ఏంటి కూలర్ అమ్మేవాడినా? ఏంటి అంకుల్, ఎట్లా కనబడుతున్నాను మీకు? నేను కూడా కస్టమర్నే, కూలర్ చూడ్డానికి వచ్చినాను. మీలాగే కస్టమర్ నేను కూడా. చూసి మాట్లాడండి అంకుల్. అక్కడున్నారు చూడండి, ఆడ బయట నిలబడినారు. ఎవరితోనో మాట్లాడుకుంటూ నిలబడినారు. కస్టమర్స్ వచ్చింది గమనించలేదు వాళ్ళు. పోయి వాళ్ళని అడగండి. ఊరికి చూద్దామని వచ్చిన వాళ్ళకి బాగానే జరిగిందిలే నా కథ. ఫస్ట్ మా అమ్మ అనాలే, నువ్వే పో చూసుకోపోమ్మా అని చెప్తాను. ఊరిని
నువ్వు అమ్మేవాడివి కాదటరా, కుర్రాడివే, చూసేటికి వచ్చాడువే, కస్టమర్వే. సారీరా. అయ్యో కర్మ, అందుకోసమే కదా నేను ఎవరు ఏం కదా అనేది చూసుకుని మాట్లాడడానికి అవ్వదు అని అంటున్నా. ఏంటండి చెప్పండి. మీరు అలా షాప్ వదిలేసి వెళ్ళిపోతారు, కనీసం కస్టమర్స్ ఎవరు, సేల్స్ మ్యాన్ ఎవరైనా ఎలాంటి కట్టిన పెట్టేది? మీరు ఏమైనా డ్రెస్ కూడా ఏమైనా వేసుకున్నారా అంటే అది కూడా లేదు. మీరు మేనేజర్లా ఉన్నారు, సేల్స్ మ్యాన్ని పెట్టలేదండి, పెట్టుకోలేదా మీరు? అయ్యో సేల్స్ మ్యాన్ని ఉన్నాడండి, ఉండేది లింగలింగం అంటూ ఒకడు ఉన్నాడు. అతనికి శాలరీ ఇచ్చేకి సరిపోవట్లేదు. ఇక్కడ మాకు కూలర్లు సేల్స్ కావు. ఎప్పుడో ఎండాకాలంలో కూలర్ అంటారు, చలికాలంలో ఫ్యానే వద్దంటారు. అలాంటప్పుడు ఏం సేల్ అవుతాయండి? అందుకే వాడు చూస్తే ఈరోజు కూడా లీవ్ పెట్టి వచ్చినాడు. అందుకే ఇంకా నేను అలా బయటికి పోయింటిని, తెలీదు కదండి కస్టమర్స్ ఉన్నారో లేదో అని. క్షమించండి, చెప్పండి ఏం కావాలి? మాకు ఒక మంచి మినీ కూలర్ ఉంటే చూపించండి. వచ్చారా అన్నయ్య? సరే కూలర్ అడుగు. మినీ కూలర్ మంచిగా గాలి రావాలి. నీళ్ళు ఎక్కువే పట్టాలండి, ఎందుకంటే ఎక్కువ పట్టుకుంటే నీళ్ళు ఎక్కువసేపు గాలి వస్తుంది కదా, అందుకు. అలాగే ఐస్ గడ్డలు కూడా వేసి చూపించండి. చూపిస్తా. ఇక్కడ ఉంది కదండి నా వెనకాల, ఇది మినీ కూలర్ అండి. 8,000 అవుతుందండి మినీ కూలర్ వచ్చేసి. మీకు ఈఎంఐ కావాలా లేదంటే టోటల్ క్యాష్ ఎంత కట్టిసిపోతారా చెప్పండి. మేము ఫస్ట్ చూస్తామండి, ఒకసారి ఆన్ చేసి చూపించండి. అన్నయ్య చల్లగా వస్తుంది, సూపర్గా వస్తుంది అన్నయ్య, తీసుకుందామా ఇదే? ఉండమ్మా, నువ్వు 8,000 చెప్తున్నాడు, 6,000 కడుగుదామండు. చూడండి ఇలా వస్తుంది, ఇలా పైకి కూడా అనుకోవచ్చు, కిందికి కూడా అనుకోవచ్చు. చూడండి, ఇంకా వేరే ఏమైనా చూపించాలా? వద్దులేండి, ఇదే మంచిగా ఉంది, ఒక రేట్ చేసి చెప్పండి. ఈఎంఐలు ఏమొద్దు, ఈఎంఐలు అంటే మళ్ళీ వడ్డీ అని చెప్పేసి ఎక్కువ పడుతుందిలే, కానీ ఒక 6,000 చేసుకుని ఇవ్వండి, నెట్ క్యాష్ ఇస్తాము. ఏంటండి మీరు భలే మాట్లాడుతుంది, 6,000 అంటే ఏమి అండి, అంత లాస్ అవుతుంది మాకు, ఏం కథ? లాస్ట్గా అయితే ఒక 7,800 ఇస్తాను చూడండి, అంతేగాని ఇంకా తగ్గించడం నా వల్ల కాదండి. వేరే షాపుకి వెళ్ళొచ్చు మీరు. ఏంటండి అలా అంటారు? ఒకటి కాదండి, 2 తీసుకుంటాం మేము. మాకు ఒకటి, మా అన్నయ్యకి ఒకటి, 2 కావాలి మాకు. ఇంకా ఇది బాగా అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నామండి. వేరే షాప్లో చూసి వచ్చినాము, నచ్చలేదనే కదండి మీ షాప్కి వచ్చింది. మీరే చూసి ఇవ్వండి ఎంతో కొంత. చూడమ్మా, ఇంకా తక్కువ అయితే నేను చేయలేను. సర్లే, మీరు 2 తీసుకుంటారన్నారు కాబట్టి 7,500 ఇవ్వండి. 2 చూసి తీసుకోండి, ఇంకా మంచిది కంపెనీ. అంటే 2 కలిపి 7,500 అండి? వావ్, సూపర్ అన్నయ్య, తీసుకో అన్నయ్య. 7,500కి 2 ఇస్తారంట. అయ్యో